ఇప్పుడు మనం ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలండి. 2025వ సంవత్సరం మరి జ్యోతిష్య బలం గవ్వల శాస్త్ర ప్రకారం ఎలా ఉందో శుభయోగం, అశుభయోగం, వర్ధమాన యోగ బలం గవ్వలేసి వారి జ్యోతిష్యం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మామూలు స్థాయి మానవుల నుంచి పడితే మాత్రం పెద్ద స్థాయి మానవుల వరకు వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. సింహరాశి వారి జాతకానికి 5వ సంఖ్య పడ్డదండి. సింహరాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే మకా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. పుబ్బా నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. మకా నక్షత్రం వారికి లక్కీ నెంబర్ 7 వస్తుందండి. పుబ్బా నక్షత్రం వారికి 6 వస్తుందండి. మకా నక్షత్రం వారికి సోమవారం కలిసి వస్తుందండి. పుబ్బా నక్షత్రం వారికి శుక్రవారం కలిసి వస్తుందండి. ఈ ముఖ్యంగా మాత్రం ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా అష్టమ శని ప్రభావం మొదలవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా అష్టమ శని ప్రభావం ఎలా ఉంటుందంటే అష్ట కష్టాలు కూడా ఉంటాయి, అష్టైశ్వర్య యోగాలు కూడా ఉంటాయి వీరి జాతక బలానికి. ఈ 2025వ సంవత్సరం చాలా వీరికి మంచైనా చెడైనా సరే మాత్రం కొన్ని సంవత్సరాలు గుర్తుండే సంవత్సరం అండి వీరి జాతక బలానికి. రక్షణ రంగంలో సంబంధించిన వారికి మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. రక్షణ రంగంలో అంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారు కావచ్చు, అలాగే మిలిటరీ రంగం వారు కావచ్చు, అలాగే మాత్రం మన దేశాన్ని రక్షించుకునే, రాష్ట్రాన్ని రక్షించుకునే విషయంలో, అలాగే మాత్రం మన ప్రాంతాన్ని రక్షించుకునే విషయంలో అన్ని రకాలుగా ప్రైవేటు పరంగా కూడా మాత్రం సెక్యూరిటీ గార్డ్గా చేసేవారు కూడా మాత్రం మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే స్త్రీల విషయంలో చూడాలంటే మాత్రం వివాహ విషయంలో చాలా అతి క్లిష్టమైన ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలంటే పెద్దల అనుగ్రహం ఉండదు. అలాగే పెద్దల వివాహం ప్రకారం చేసుకోవాలంటే పిల్లలు వినరు. ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. చెప్పేటప్పుడు బాగానే వింటారు, చేసేటప్పుడు ఎవరికి వారే ఎమ్నకు తీరి అన్నట్టు ఉంటారు. చూసేవారు అనుకుంటారు వీరికి ఏమైంది, బాగానే సంపాదిస్తారు, తింటున్నారు, తాగుతున్నారు, సంపాదిస్తారు, మంచిగానే ఉన్నారని అనుకుంటారు. కానీ ఇబ్బందులు చాలా ఉంటాయి. ఈ రాశి వారి జాతకం చూడాలంటే సూర్యుడు అధిపతి. సూర్యుడు అంటే మాత్రం చాలా వరకు మాత్రం మన భారతదేశంలో మాత్రం హైందవ ధర్మ శాస్త్ర ప్రకారం మాత్రం మనకు ప్రత్యక్ష దైవం కనబడేది ఒకే ఒక్క దేవుడు సూర్యుడు. ఆ సౌరమానం ప్రకారం చూసినా, సైన్స్ ప్రకారం చూసినా సూర్యుడు కనిపిస్తాడు. ఆ సూర్య గ్రహం నుంచే ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయండి. ఏ ప్రకారం శాస్త్రం చూసినా కూడా ఈ నవగ్రహాల అనుగ్రహం కావాలి. అందులో ముఖ్యంగా ఫస్ట్ మాత్రం ఈ సూర్యుడి అనుగ్రహం కావాలి. కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. మానసికంగా కావచ్చు లేదా శారీరకంగా కావచ్చు, ఆరోగ్యంలో మంచిగా ఉంటే వారు ఏ వృత్తి చేస్తున్న వారైనా సరే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మాత్రం తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు కావచ్చు, ఈ రాశి వారు మాత్రం సూర్యుని ఆరాధన చేయటం చాలా మంచిది. అలాగని సూర్య దేవాలయాలు చాలా తక్కువ ఉన్నాయండి మన ప్రాంతంలో, మన దేశంలో చాలా అరుదుగా ఉంటాయి. ఎక్కడైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సూర్యుని పూజ చేయటం చాలా మంచిది, సూర్య భగవంతుణ్ణి. కానీ ఇంట్లో మాత్రం సూర్యుడు ఫోటో పెట్టవద్దండి, ఎందుకంటే సూర్యుడు మాత్రం బంధించినట్టు అవుతుంది. అలాగే వీరి జాతకానికి ఆదివారం నియమం పాటించడం మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఆదివారం నియమం పాటించడం అంటే సూర్యుని పూజ చేయటం. అలాగే మాత్రం కొన్ని తాగే వస్తువులు కావచ్చు, తినే వస్తువులు కావచ్చు, వీరు మాత్రం అది విసర్జించడం మంచిదండి. చాలా వరకు మాత్రం ఏ దేశంలో పోయినా, ఏ రాష్ట్రంలో పోయినా, ఏ ప్రాంతంలో పోయినా ఆదివారం వచ్చిందంటే వాళ్ళకు పండగనే అనిపిస్తుందండి ఒక రకంగా. కానీ మాత్రం ఆదివారం ఆ రకంగా వారు ఉండటం చాలా కష్టం. కానీ మాత్రం అతి కష్టమైతే కాదండి, అసాధ్యమైతే కాదండి. అది చేయటం చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి. రాజకీయ రంగంలో ఉన్నవారు కలిసి వస్తుంది, అలాగే సెలబ్రిటీలకు కలిసి వస్తుంది. అలాగే మామూలు ఉన్న మనుషులు చేసినా కూడా వారికి మాత్రం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం రెండవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద. రెండవసారి గవ్వలు వేస్తే మాత్రం వీరి జాతక బలానికి ఇంకా 5 గవ్వలు పెట్టాయండి. 5వ సంఖ్య వదిలిపెట్టట్లేదు వీరి జాతక బలానికి. ఆ సూర్యుడితో సహా మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం పంచభూతాలు వీరికి సహకారం చేసే అవకాశం ఉన్నాయండి. వివాహమైన వారికి భార్యాభర్తలతో
చిక్కులు చికాకులు తప్పవండి. వివాహం కాని వారికి మాత్రం వివాహ విషయంలో కొన్ని ఆటంకాలు తప్పవండి. ఇక సంతాన విషయంలో మాత్రం సంతాన దోషం ఉన్నవారు తప్పకుండా తొలగిపోతుందండి వీరి జాతక బలానికి. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా స్త్రీలు పురుషులు సంతాన దేవతకు సంతాన కారకురాలు సంతాన లక్ష్మికి పూజ చేయడం చాలా వరకు మంచిది. అష్టలక్ష్మిలో సంతాన లక్ష్మి కూడా ఉన్నది కాబట్టి సంతాన లక్ష్మిని పూజ చేయడం చాలా వరకు మంచిది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, శ్రీలక్ష్మి, విజయలక్ష్మి, జయలక్ష్మి, వీరలక్ష్మి, అలాగే ఐశ్వర్యలక్ష్మి, అలాగే గజలక్ష్మి, అలాగే సంతాన లక్ష్మి కూడా వీరిలో ఉన్నది కాబట్టి సంతాన లక్ష్మిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. వీరు జ్యోతిష బలంలో చూడాలంటే ఏరే దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి. రాజకీయ రంగంలో తటస్థంగా ఉండటం చాలా వరకు మంచిదండి. అంటే ఎవరు జోలికి వెళ్ళకపోవటం మంచిది. అలాగే మాత్రం వీరు అత్యాశకు పోవటం మంచిది. అలాగే సింహరాశి వారు మాత్రం ఎవరికి తల వంచరు, ఎవరికి తల దించరు, ఒకరిని నష్టం చేయరు, వారు నష్టం పోరు. ఏ నిర్ణయమైన 1కి 4 సార్లు ఆలోచించి తీసుకుంటారు. 2025వ సంవత్సరం మాత్రం ముఖ్యంగా సెలబ్రిటీలకు, రాజకీయ రంగం వారికి, అలాగే మాత్రం పెద్ద పెద్ద స్థానంలో ఉన్నవారికి గండాకాలం ఉంటుంది కాబట్టి ఈ గండాకాలం చిక్కులు వెళ్ళిపోవాలంటే మృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిదండి. ఇది చేస్తే శుభయోగం కలిసి వస్తుందండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. 10 గవ్వలు పడ్డ వీరి పేరు మీద ఇప్పటి వరకు. 3వసారి గవ్వలు వేస్తే పడ్డాయండి. 3 గవ్వలు పడ్డాయండి. గురు మహర్దశ గవ్వలు పడ్డాయండి. గురు మహర్దశ అంటే మాత్రం విద్యాస్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సంతాన స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సంసారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఉద్యోగస్తులకు అంటే ఉద్యోగం ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నిరుద్యోగులు కూడా మాత్రం శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి. అలాగే పర్మనెంట్ కాని వారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటాయండి. ముఖ్యంగా చూడాలంటే మాత్రం 13 గవ్వలు పడ్డాయండి. 13వ సంఖ్య అంటే 1 సూర్యమహారదర్శ సంఖ్య చాలా వరకు శుభకరం. 3 గురు మహారదర్శ సంఖ్య చాలా వరకు శుభకరం. అండ్ 2 ఈ 13వ సంఖ్య కలిపితే 1+3 4 అవుతుంది. రాహు మహారదశ కాబట్టి సింహరాశి వారికి రాహు మహారదశ ఒక రకంగా చెడు కాలమే కాబట్టి గండాకాలం చిక్కు కాలం కాబట్టి లేనిపోని చికాకులు కాబట్టి ఖచ్చితంగా మాత్రం మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిది. పాశుపత హోమం చేపించడం కూడా చాలా వరకు మంచిది కాబట్టి అండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. నూతన సంవత్సరం శుభం భూయాత్.